ఎందుకు రక్షణ తీసుకున్నారు? దానికి కారణం ఏంటి? ఆ పెద్ద మనిషి ఎలాంటి స్థితిలో ఈ మందిరానికి వచ్చాడు? ఈ మందిరం యొక్క గొప్పతనము ఎంతమందికి తెలుసు? ఈ రోజు మీ అందరికీ కూడా చెప్తున్నా. అమ్మరండి, ఎంతమందికి అయ్యా నా మందిరంలో నిజంగా దేవుడు ఉన్నాడా, లేదంటే మనిషి దగ్గర మాత్రమే ఉంటాం? మనిషి దగ్గర ఉన్నాడా, మందిరంలో ఉంటాం? ఎక్కడ? ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుడు చూసుకోండి. 4 లక్షలు అయినాయండి. మీరందరూ గమనించండి, ఆ తల్లి గారు ఇక్కడ మందిరం దగ్గరికి ఎవరో మనుగురులు ఇచ్చి ఒక సంఘబిడ్డలు పలానా దగ్గరికి వెళ్తే తప్ప ఈయన లేవటము నడవటం కష్టం, నరాలు పనిచేయటం లేదు, మంచాన్ని పడిపోయాడు, నడవలేడు. అమ్మ ఈయన వచ్చినప్పుడు ఎంతమంది మోసుకొచ్చారు? ముగ్గురు కదా. ఓపిక లేదు. ఆటోలోంచి దించేటప్పుడు కూడా ఆటో ఇక్కడ దాకా తీసుకొచ్చి దించారు. ఇక్కడ దాకా దించారు. మనిషి నడిచే పరిస్థితి లేదు. 3వ నెల. 3 నెలల్లో మరి చేతిలో కర్రలు ఉన్నాయా? కర్రలు ఉన్నాయన్నా? కర్రలు లేవు. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డా? మేము ఎవరైనా పట్టుకొని నిలబెట్టామా? ఆయన నిలబడ్డా? ఒక్కరోజు ఈ సమయంలో 3 నెలల క్రితము ఆయన వాళ్ళకి ఒకటే చెప్పారు, అమ్మ మీరు మందిరానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆయన ఖచ్చితంగా నడిపించగలిగితే 1 రోజుల్లోనే ఆయన నడుస్తాడు. అమ్మ అవునా? 1 రోజుల్లో మనిషి కర్ర పట్టుకొని నడిచే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. కర్ర పట్టుకొని నడిచే స్థాయికి తీసుకొచ్చాడు. ఈ రోజు 3 నెలల్లో ఆయన ఏ కర్ర లేదు. ఉందా? కర్ర లేదు, ఏమి లేదు. ఆ రోజు వచ్చినప్పుడు భయంకరంగా కలలు, నిద్ర పట్టకపోవటం, ఎన్నో శ్రమలు. అసలు మెరకలు ఈ సైడ్ చెట్ అయిపోయింది. ఈ సైడ్ చెట్ అయిపోయింది. మా దేవుడా ఈయన ఎంత బతికేరా స్వామి, ఈయన ఎక్కడికి పోతే బాగు స్వామి అని నా మధ్యలో అనుకుంటుంటే మన ఊర్లో నా బిడ్డ ఉంది. నానా ఫలాన్ని చేసుకు పోతే నువ్వు బతుకుతావు, నువ్వు అక్కడికి పోవాలి నాన్న అంటే మా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ జాడ చెబితే ఆయన జాడ వల్ల మీరు ఇక్కడికి రాగలిగినాం. వీరికి వచ్చినాక నా కళలు నా ఏమి లేకుండా మంచిగా నిద్రపడుతుంది స్వామి, మంచిగా నిద్రపడుతుంది. ఇప్పుడు తిరిగి పాలు తిరిగి నాకు అది శాసపడి చేసిన ఆయన కళ్ళ వద్దంటే ఏడ్చుకుంటా ఇక నేను బతకను, నాకు పురుగు మంది చచ్చిపోయి అని మా ఆమెతో గొడవ పెట్టుకోవడం జరిగింది. పురుగు మంది చచ్చిపోయాలంటే ఎప్పుడు చచ్చిపోయానయ్యా, నేను ఎలా చచ్చిపోయానయ్యా, నువ్వు చచ్చిపోతే నేను నీతో పాటు చచ్చిపోతా అని మా అన్నది. ఎట్లాగా నేను పురుగు మంది చచ్చిపోతే నేను బతకను, నీతో పాటు నేను చచ్చిపోతా. వాటికి మా వాళ్ళు చుట్టాలు చదవడం బట్టి ఇక్కడ తెలవదు. ఆ చుట్టాలు బట్టి దేవుడు తెలుసా లేకుంటే ఇప్పుడే దేవుడు తెలుసా? చర్చికి ఎప్పుడైనా వెళ్ళారా? ఇంతకుముందు వెళ్ళరా? ఇంతకుముందు దేవుడే తెలియదు తెలుసా? దేవుడు తెలియదు. మరి అన్ని గుళ్ళు గోపురాలు తిరిగితే ఏం బాగా బాగు చేసే వాళ్ళు ఎవరు బాగు చేయలేదా మిమ్మల్ని? యాడికి పోలా, తిరిగారు హాస్పిటల్ 4 లక్షలు మనుషులు బతికించుకోవడానికి. నొప్పులకి, ఆ బాధకి, వచ్చే కళలకి, ఇబ్బందికి తట్టుకోలేక మనిషి చచ్చిపోతా నాకు కొంచెం పురుగుల మంది తెచ్చిమన్నాడట భార్య. నరాల ఆపరేషన్ ఇక్కడ కనబడుతుందా? ఎంతమంది కనబడుతుంది? నిజంగా ఈ గొంతుకి ఆపరేషన్ ఏంటి నేను ఇంటి మీద కెమెరా వాకింగ్ చేసుకుంటే నాకు కాళ్ళతో సంబంధం లేదు అనుకొచ్చింది డాక్టర్ గారు కూడా. అదేంటండి మీరు కింది మీదకి తీసుకుని స్కానింగ్ చేసింది అదేంటంటే డాక్టర్ గారు అంటే కాలు సంగతి మరి ఎంఆర్ఐలు స్కానింగ్లు మొత్తం చేసి 4 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టాక నీ కాళ్ళు వస్తాయన్న సంగతి నాకు తెలియదు. మరి మన దగ్గర ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు? లక్షలు ఖర్చు పెట్టావా? మన దగ్గర మందిరానికి వచ్చి ఏం చేసావు? 2 లక్షలు పెట్టావా? ఏమీ లేదు. దేవుడి సన్నిధిలో ఏం పెట్టక్కర్లా, కానీ దేవుడు నాతో ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు అని నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మకం
సంతోషంగా ఉండాలి. ప్రభువు నాకు ఈ కార్యం చేస్తాడు, మీరే ఆశ్చర్యపోవాలి. ఒక మనిషి ముసలాయన పెద్ద అయిన తర్వాత మంచాల పడితే ఇంక ఇతని పని అయిపోయింది అని అందరూ ఆశలు వదులుకుంటారా లేదా? అమ్మా వదిలేస్తారు. సత్య చచ్చిపోయాడు, పోతే పోయాడు అన్నట్టుగా వదిలేస్తారు. కానీ అర్థం వాళ్ళ ఇంట్లో ఏముందో మరి ఏముందో పోతముందో చూడటానికి కూడా రాలా, చూడడానికి కూడా రాలా. కానీ అలాంటి మనుషుల్ని మంచి హృదయంతో కనుక ప్రార్థన చేసేది క్రైస్తవుడు ఆత్మీయ తండ్రిగా ప్రేమ ఉంటే దేవుడు ఇలాంటి అద్భుతాలు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈ రోజు పెద్ద ఆయన ఉండి నేనైతే అడగల రక్షణ తీసుకోమని నేనేమైనా బలవంతం చేశాను అడిగానా? అడగలా, నేనేం అడగల. నువ్వు రక్షణ తీసుకో, నువ్వు దేవుడిని ఇలా చేయని నేను అడగల. కానీ ఏమంటాడు, ఆయనే వచ్చాడు నిలబడితే నేను ఆశ్చర్యపోయినా. అయ్యా మీరు రక్షణ తీసుకుంటున్నారా? అవునయ్యా, దేవుడు నన్ను కాపాడి కాబట్టి నేను రక్షణ తీసుకుంటున్నాను. పెద్ద ఆయన కోటయ్యగా నిలబడి చాలా సంతోషపడ్డాను. వృద్ధాప్యమందు దేవుని కాడి మోయటకు దేవుని యొక్క రక్షణలో నిలబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇంకెన్నడూ కూడా ఏ రోగము ఏ వ్యాధి తాకుండా దేవుడే కావాలని చెప్పేసి వచ్చాడు. ఆయన దేవుడే స్వస్థపరిచాడు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా చేతులు ఎత్తి బిడ్డకి మంచి ప్రార్థన. మహాపరిశుద్ధ తండ్రి గొప్ప దేవుడు ప్రభా, ఆయన మీరు ఆయన నా తండ్రి వయసులో ఉన్న బిడ్డను ప్రభావ మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఆయన మరొక నెలలో పూర్తిగా ప్రభా అందరికీ పరిచర్యకుడుగా పరిచర్య చేసే బలము ఆయన ఏ యొక్క ఆలోచన, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ చీకటి ప్రభావం ఏది కూడా ఇక పనిచేయకుండా బిడ్డనైనా నీ యొక్క రక్షణ హస్తముల మధ్య జీవింపజేసే భాగ్య బిడ్డకు దయచేయమని, నీ తోడును తనకుంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.